మేడం, నా మూలంగా ఎన్నడూ లేనిది కాలేజీలో గొడవలు మొదలయ్యాయి, గ్రూపులు తయారయ్యాయి. నా ఉనికి ఇక్కడ చాలామందికి ఇబ్బంది కలిగిస్తోంది. ఇలాంటి వాతావరణంలో నేను కూడా ప్రశాంతంగా పనిచేయలేను. అందుకే నేనే వెళ్ళిపోతే తప్ప ఇక్కడ పరిస్థితులు మారేలా లేవు. పరిస్థితులు ఎందుకు మారో నేను మారుస్తాను. ముందు నువ్వు ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. నువ్వు పిరికివాడివా, ధైర్యవంతుడివా? పరిస్థితులు ఎదురు తిరిగితే తల వంచి పారిపోయేవాడు పిరికివాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెదరని ఆత్మవిశ్వాసంతో నిలబడేవాడు ధైర్యవంతుడు. నువ్వు పిరికివాడివైతే పారిపో విరాట్. నాకు అలాంటి వాళ్ళంటే నచ్చరు. భూమి బ్యాచ్తో కలిసి విరాట్ సార్ని డిస్టర్బ్ చేస్తుంటే మనశ్శాంతిగా ఎలా ఉంటారు మేడం? ఎలా ప్రశాంతంగా పనిచేసుకుంటారు? అసలు మేమంతా కూడా పీస్ఫుల్గా చదువుకోగలమా? మంచి ప్రశ్నే వేశావు. దానికి జవాబు తర్వాత చెప్తాను. నీ వెనకాల ఈ మూకంతా ఎందుకు చేరింది? విరాట్ సార్ని సపోర్ట్ చేయడానికి. అసలు సపోర్ట్ చేయడానికి, గో బ్యాక్ అనడానికి మీరెంత ఎవరు? మీకేం హక్కు ఉంది? మీకేం సంబంధం ఉంది? కాలేజీలో ప్రిన్సిపల్ లేరా? ఆయనకు తెలీదా? ఏ లెక్చరర్ ఉండాలో, ఎవరు వెళ్ళిపోవాలో తేల్చడానికి మీకేం అర్హత ఉంది? ఏంటిది? మా నిరసన తెలియజేయడానికి పెట్టుకున్నాం అమ్మగారు. మీరు కాలేజీకి వచ్చేది చదువుకోవడానికా, ఉద్యమాలు నడపడానికా? నన్ను ద్వేషించడానికి, చెయ్యిని నేరానికి నన్ను ఉరికమ్మం ఎక్కించడానికి, నా మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం కాలేజీని వేదికగా మార్చుకొని అందరి దృష్టిలో వీరనారిగా గుర్తింపు తెచ్చుకోవడానికి. నాకే గుర్తింపు అవసరం లేదు విరాట్ బాబు. వీరనారిగా పేరు తెచ్చుకోవాలని ఆసక్తి అంతకన్నా లేదు. మీరు కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. షట్ అప్ భూమి. నువ్వు నాకు మర్యాద నేర్పిస్తున్నావా? నువ్వాగు విరాట్. భూమి, ఇది మా కాలేజ్. ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉండాలో, ఎలాంటి వాళ్ళు ఉండకూడదో మేమే తెలుసుకుంటాం. ఇక్కడికి వచ్చేవాళ్ళు కేవలం చదువు మీదే దృష్టి పెట్టాలి. అలా కాదని మీ అభిప్రాయాల కోసం కాలేజీలో గ్రూపులు తయారు చేసి ఉద్యమాలు నడుపుతూ, నినాదాలు చేస్తూ, క్లాసులు బాయ్కాట్ చేస్తూ, లెక్చరర్స్ని ఎదురిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం. ఇప్పుడు చెప్పండి, చదువుకోవడానికి మాత్రమే వస్తే లోపలికెళ్ళండి. ఉద్యమకారులుగా మిగిలిపోదలిస్తే టీసీలు ఇస్తాం. గేటు బయటకెళ్ళి ఉద్యమాలు నడుపుకోండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.